హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రోజా అరెస్టు పారిపోతుంటే పట్టుకున్న పోలీసులు అండి. మరి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. రుషికొండ భవనాల విషయంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలపై మంత్రి రోజా స్పందించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్ప అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఆరోపణపై అధినేత చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. ఆమె ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. రోజా ట్వీట్లో రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప, విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప, వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండ భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సహజమే అని అయితే ఆమె ట్వీట్ వేదికగా చెప్పారు. సో 2021లోనే కేంద్ర అటవీ పర్యాటక శాఖ సమగ్ర వివరాలు ఇచ్చి రుషికొండ నిర్మాణాలను అయితే చేపట్టిన మాట వాస్తవం కాదా? 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాము. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలాగానే ఉంది. రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా అని ఆమె ప్రశ్నించింది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? 7 బ్లాకులలో ఏమేమి నిర్మాణాలు వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్స్లో పొందుపరిచిన మాట వాస్తవం కాదా? హైకోర్టుకు ఈ వివరాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచితే దాగుతుందా? సో ఇన్నాళ్ళు ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా అంటూ ప్రశ్నలు సంధించారండి. హైదరాబాదులో సొంతిల్లు కట్టుకున్నారని హయత్లో హోటల్లో లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్ళు ఈరోజు విమర్శలు చేసేది లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అలాగే పాత సచివాలయం, ఎల్బీ బ్లాక్, హెచ్ బ్లాక్లలో 40 కోట్లతో హంగులు దిద్ది రాత్రికి రాత్రే వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళు ఈరోజు విమర్శలు చేసేది అని ఎద్దేవా చేశారు. మా జగన్ అన్న పైన మా పైన ఎంత వ్యక్తిత్వం సహనం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెనుచూపేదే లేదు, వెనకడుగు వేసేదే లేదంటూ ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫ్రెండ్స్.